ఈ బిట్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి బిట్ ఏదైనా ఉందంటే ఇది గ్రూప్స్లో. మేబీ ఒక గ్రూప్లో కాకుండా అంటే గ్రూప్ 1, 2, 3 ఇట్లా 4 ఉన్నాయి కదా, ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో ఖచ్చితంగా పడే బిట్. ఓకే, సో ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్ చాలా ఫేమస్ టెంపుల్. దర్శించుకున్నారో లేదో, నేను కూడా పోయిన ఈ టెంపుల్కి ఒకటేసారి పోయినా. చాలా మంచి టెంపుల్, పాజిటివ్ టెంపుల్. సో ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి చెప్పాలంటే మీకు 1813లో కలరా వ్యాధి వచ్చింది, కలరా డిసీజ్. ఈ కలరా డిసీజ్ అటాక్ అయినప్పుడు సూరటి అప్పయ్య అనేట ఆయన, ఇది చాలాసార్లు పడ్డది, మొన్న గ్రూప్ 2లో కూడా పడ్డది. సూరటి అప్పయ్య అనేట ఆయన మన ఉజ్జయిని మహంకాళ అమ్మవారిని దర్శించుకున్నారు మధ్యప్రదేశ్లో. దర్శించుకొని మొక్కిర్రు. హైదరాబాద్లో గనక కలరా వ్యాధి మొత్తం రూపుమాపితే నేను నీకు విగ్రహం పెడతా అని చెప్పేసి మొక్కిండ్రు. ఎవరు మొక్కిరు అంటే సూరటి అప్పయ్య. ఓకే, 1815లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఇప్పుడున్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈ అమ్మవారిని, మహంకాళి అమ్మవారిని ప్రతిష్టాపన చేసిండు. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా రిపీటెడ్ బిట్. ఖచ్చితంగా ఈ హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్ గురించి అడగాలంటే ఫస్ట్ ఇదే టెంపుల్ని అడుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. సో కలరా వ్యాధి గురించి అప్పుడు అటాక్ అయింది, దాన్ని మొక్కింది అనమాట. సో దాని తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మొక్కి తర్వాత ఇక్కడికి వచ్చి ప్రతిష్టాపన చేసింది. చిన్న బిట్టే, ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. చూసుకున్నట్లయితే 6 నుంచి 7 సార్లు పడ్డది ఈ బిట్.